అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పెసరట్టు నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇవే 2 పెసలు. దీంట్లో ఇప్పుడు బియ్యం పిండి అలానే కొద్దిగా మైదా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా పంచదార, కొద్దిగా సాల్ట్ అనేది సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుని కలుపుకోవాలి. షుగర్ వేయడం వల్ల పెసరట్లు అనేవి మంచిగా రోస్ట్ అవుతాయి, కలర్ బాగుంటాయి. అలానే ఎక్కువ వేయకూడదు. షుగర్ అనేది కొద్దిగానే 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే నల్లగా మాడిపోతాయి. జీలకర్ర అనేది 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చట్నీకి పుట్నాల పప్పు, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఈ చట్నీ అనేది పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు పెసరట్టు అనేది ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద వేసుకుంటున్నాను. ఈ పెసరట్టులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. క్యారెట్ తురుము, అదేవిధంగా అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, హైప్ని ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు అల్లం తరుగు అనేది వేసుకుంటున్నాను. చూడండి, పెసరట్టు అనేది ఎంత కలర్ఫుల్గా, ఎంత రెడ్ కలర్లో వచ్చిందో, చాలా బాగా వస్తున్నాయి. ఈ విధంగా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో పెసరట్లు అనేవి మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పెసరట్లనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి పెసరట్లు అనేవి. ఇప్పుడు చట్నీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెసరట్లు అనేవి. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో పెసరట్లు తింటే చాలా మంచిది, బాడీ కూల్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. Thank you for watching.